ఇంకొంతమంది అయితే ఇక తెలివిగా మాట్లాడుతున్నారు. కవిత మీద కూడా కామెంట్ చేస్తున్నారు. కవిత కేసీఆర్ను, కేటీఆర్ని, హరీష్ని గులాబీ జెండాను అవమానిస్తే తిడతాం, కానీ కవితను తెలంగాణ విషయంలో మాట్లాడుతా అంటే బిడ్డ ఊకునే ముచ్చట్లేదు మిత్రులారా. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, రఘునందను ఏమైందా నీకు? రఘు అతి తెలివా? మాట్లాడి నన్ను మించినవాడు ఎవరు లేడనుకుంటున్నావా? సిగ్గు అనిపిస్తలేదా రఘునందన్? ఉద్యమ పార్టీ జెండా మోసినవేనా? ఏమంటున్నావు? కేసీఆర్ వేరే రాష్ట్రాలకు పోయి డబ్బులు ఇవ్వచ్చని ప్రశ్నిస్తున్నావా? తెలివి ఉన్నదే రఘు నీకు? నీ నరేంద్ర మోడీ శాతగాంతనానికి, చవటతనానికి రైతుల్ని ఆగం చేస్తే కేసీఆర్ పై పైసలు ఇచ్చి సిగ్గుపడదానికి, దాన్ని ఏదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి ఎంపీగా. రైతులు చచ్చిపోతుంటే పైసలు ఇచ్చొచ్చుడు రైతు బాంధవుడి లెక్క, దాన్ని కూడా తప్పు పడుతున్నావు. ఇంకేమంటున్నావు? రేవంత్ రెడ్డి ఇంకో దగ్గరికి పోవచ్చు, కేసీఆర్ ఇంకో దగ్గరికి పోవచ్చు, పవన్ కళ్యాణ్ వస్తే ఏమైంది అంటున్నావు. గందుకే సిగ్గు లేదంటున్నా, శరమిడిచినవని అవుతున్నావు అంటున్నా. ఇలా చెప్తున్నా, నీకు దమ్ము ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినావు కదా, గిదే పీకే, ఈ పీకే, గిదే చంద్రబాబు నాయుడు, గిదే జగన్మోహన్ రెడ్డి, గిదే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినావు కదా, మరి నీకన్నా సిగ్గుందా? బీజేపీ వాళ్ళని తెలంగాణ వాళ్ళు ఎవరు వద్దంటలేరే? కాంగ్రెస్ వాళ్ళని ఎవరు తెలంగాణ వద్దంటలేరే? పవన్ కళ్యాణ్ ఎందుకు వద్దంటుర్రు అంటే, చంద్రబాబు నాయుడు ఎందుకు వద్దంటుర్రు అంటే తెలంగాణకు వద్దు అని అడ్డం పడ్డారు కాబట్టి. ఆ మాత్రం సోయి లేకుండా మాట్లాడుతున్నావా రఘు?